మై ఛానల్ బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 86 అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సాల్వ్ 2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ టీ ప్లస్ ఇంటీగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డియూ. మీకు కంప్లీట్గా 100% ఇస్తున్నాను మా చాప్టరు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ చేయండి, నేను ప్రాబ్లం చెప్తాను. ఎందుకంటే నేను ప్రతి ప్రాబ్లము చేసి ప్రతి మోడలు ప్రతి ప్రాబ్లం చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి, ప్రాబ్లం అయితే ఇలా ఇచ్చాడు. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇది కన్వల్యూషన్ థీరం లెక్క ఉంది. ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ జీ ఆఫ్ యూ ఇంటూ డియూ. ఏంటి ఫార్ములా? ఒకసారి అబ్జర్వ్ చేస్తే కన్వల్యూషన్ థీరం స్టేట్మెంట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి. అయితే ప్రాబ్లంలో నేనేమంటానంటే, ప్రాబ్లం ఒకసారి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ టీ అంటున్నాను, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పి వచ్చేసరికి జీ ఆఫ్ టీ అంటున్నాను. అంటే ప్రాబ్లం ఇన్ టర్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పిలో ఉంటే జీ ఆఫ్ పి రాయాలి. అంటే ప్రాబ్లం అనేది జీ ఆఫ్ పి ఇవ్వలేదు కాబట్టి ప్రాబ్లంలో జీ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ యూని ఇచ్చాడు. అంటే ఏం తీసుకోవాలి అంటే ఎఫ్ ఆఫ్ పి, ఇది కూడా ఎఫ్ ఆఫ్ పీనే అయింది మా, అంటే ఇది కూడా ఎఫ్ ఆఫ్ టీనే అయింది. ఎందుకు? ప్రాబ్లంలో జీ ఆఫ్ పీని ఇస్తే మీరు జీ ఆఫ్ పి తీసుకోండి, ఎఫ్ ఆఫ్ పి ఇస్తే ఎఫ్ ఆఫ్ టీ తీసుకోండి. చూడండి, 2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ టీ ప్లస్ అది ఏమొస్తుందమ్మా ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. అది ఎందుకు? ప్రాబ్లం చేశాను కాబట్టి. ఇప్పుడు మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేశానంతే. చూడండి, ప్రాబ్లంలో ఒకసారి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే అది ఎఫ్ ఆఫ్ ఎస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 అంటే 1/s, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ అంటే 1/s², లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎఫ్ ఆఫ్ ఎస్. అంటే ఇక్కడ పైన స్క్వేర్ ఉంది కాబట్టి మీరు స్క్వేర్ అయితే తీసుకోండి, అంతే, ఇంకేమీ లేదు. ఎఫ్ ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే అది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్ అయితే అయింది. ఎఫ్ ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2/s మైనస్ 1/s². చూడండి, ఎఫ్ ఆఫ్ ఎస్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఇక్కడ మీరు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అది మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 2/s. ఎందుకు ఇలా రాయాలి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా లెక్క ఉంది. అంటే ముందు మైనస్ ఉండకూడదు కాబట్టి మీరు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్ సింపుల్ క్యాలిక్యులేషన్ వస్తాయి. ఇది -2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే
ఇది ఫార్ములా లెక్కన సెట్ అవుద్ది. -2/s మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/s². చూడండి, మీరు +1ని యాడ్ చేయండి, -1ని -2/f +1 యాడ్ చేయండి తర్వాత +1 యాడ్ చేయండి. ప్లస్ ఇటు సైడ్కి వస్తే మైనస్ అవుద్ది. అంటే -2/s ప్లస్ 1/s² ప్లస్ 1. a² - 2ab ప్లస్ b² అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. a² ప్లస్ b² మైనస్ 2ab ఫార్ములా లెక్కుందిమా. ఏంది ఫార్ములా? f(s) -1 హోల్ స్క్వేర్ is equal to -2/s plus 1/s² plus 1. చూడండి, f(s -1 హోల్ స్క్వేర్ ఎల్సిఎం కట్టుకోండి. ఏమొస్తుంది ఎల్సిఎం? s² ఎల్సిఎం కట్టుకోండి మా. ఎస్ క్యాన్సిల్ పోతే ఒక ఎస్ మిగిలింది, -2s. ఓకేనా? s² క్యాన్సిల్ పోతే 1 మిగిలింది. ఇక్కడ s²/1 s². f(s -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² మైనస్ 2ab అంటే s -1 హోల్ స్క్వేర్ బై s². a²/b² లెక్క ఉందిమా. ఏంటి ఫార్ములా? a²/b². చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రాబ్లం కన మీరు అబ్జర్వ్ చేసుకుంటే f(s -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కామన్ తీసుకోండి 1 - s హోల్ స్క్వేర్ బై s². ఎలా అయినా చేయొచ్చు, అట్లనే చేయొచ్చు, ప్రాబ్లం అయితే. అంటే f(s -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a²/b². ఏంది ఫార్ములా? a/b హోల్ స్క్వేర్ లెక్క ఉంది. అంటే 1 - s/s హోల్ స్క్వేర్. రూట్ అప్లై చేయండి మా. రూట్ అప్లై చేస్తే ఏమవుద్ది? ఇక్కడ రూట్ అప్లై చేశారనుకోండి, స్క్వేర్ రూట్ ఎగిరిపోద్ది. అంటే f(s -1 ఈజ్ ఈక్వల్ టు 1 - s/s. చూడండి, ప్రాబ్లమ్మా f(s -1 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయండి. ఏమొస్తాయి 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తే ప్రాబ్లంలో? 1/s మైనస్ s/s. s క్యాన్సిల్. f(s ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ఈక్వల్ టు 1/s మైనస్ 1. -1 ఇటు సైడ్కి పోతే అది +1 అయితే అయింది 1/s -1 + 1. -1 + 1 క్యాన్సిల్. f(s ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లంలో 1/s అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(s) ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లంలో 1/s. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s ఏంది ఫార్ములా? 1. f(s ఈజ్ ఈక్వల్ టు f(t) ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s వాల్యూ 1. ఏంది ఫార్ములా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s ఈజ్ ఈక్వల్ టు 1. బేసిక్ స్టాండర్డ్ ఫార్ములా ఇది. ఇలా కనుక చేసుకుంటే మీరు చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.